బ్రేక్ కొట్టగానే బైక్ స్కిడ్ అయి కింద పడిపోవడాన్ని ఏబిఎస్ ఎలా ఆపుతుందో తెలుసా? ఏబిఎస్ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది బ్రేక్ కొట్టినప్పుడు వీల్ లాక్ అవ్వకుండా, స్కిడ్ కాకుండా మన బైక్ని కంట్రోల్లో ఉంచుతుంది. బైక్లో ఏబిఎస్కి 4 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అవి 1 వీల్ స్పీడ్ సెన్సార్, 2 టోన్ రింగ్, 3 ఈసియు అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్, 4 హైడ్రాలిక్ మాడ్యులేటర్. మీరు బ్రేక్ కొట్టగానే సెన్సార్లు వీల్ స్పీడ్ని చెక్ చేస్తాయి. ఈసియు వీల్ లాక్ అవబోతుందో లేదో అని గుర్తిస్తుంది. వెంటనే మాడ్యులేటర్ బ్రేక్ ప్రెజర్ను తగ్గించి వీల్ తిరుగుతూ ఉండేలా చేస్తుంది. ఇది చాలా వేగంగా ప్రెజర్ను రిలీజ్ అండ్ రీఅప్లై అవుతుంది. దీంతో బైక్ స్కిడ్ అవ్వకుండా స్టేబుల్గా ఆగుతుంది. వెట్ రోడ్ మీదైనా సడన్ బ్రేక్ వేసిన కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుంది. ఏబిఎస్ 2 రకాలుగా ఉంటాయి. సింగిల్ ఛానల్ అంటే ముందు వీల్కు మాత్రమే ఏబిఎస్ ఉంటుంది. 2 డ్యూయల్ ఛానల్, 2 వీల్స్ కూడా ఏబిఎస్ ఉంటుంది. ఏబిఎస్ లేకపోతే ఏమవుతుందంటే వీల్ ఒకసారిగా లాక్ అవుతుంది, టైర్ రోడ్డు మీద స్కిడ్ అవుతుంది, ఫలితంగా బైక్ కంట్రోల్ తప్పి కింద పడిపోతుంది. అంటే సడన్ బ్రేక్ కొట్టినప్పుడు చక్రం తిరగడం ఆగిపోతుంది, అది ప్రమాదానికి దారితీస్తుంది. అదే ఏబిఎస్ ఉన్నప్పుడు సెన్సార్లు వీల్ లాక్ అవబోతుందా లేదా అని గుర్తిస్తాయి. వెంటనే సిస్టమ్ బ్రేక్ ప్రెజర్ను కాసేపు తగ్గిస్తుంది. అంటే వీల్ తిరుగుతూ ఉంటుంది, స్కిడ్ కాకుండా కంట్రోల్లో ఆగిపోతుంది. అంటే ఏబిఎస్ బ్రేక్ ప్రెజర్ని పలుమార్లు తగ్గించి పెంచుతూ బైక్ను స్టేబుల్గా ఉంచుతుంది. ఏబిఎస్ ఉన్న బైక్ ప్రయోజనాలు ఏంటంటే వీల్ లాక్ కాకుండా కాపాడుతుంది, స్కిడ్ అయ్యే అవకాశం తగ్గిస్తుంది, వెట్ రోడ్స్లో మంచి కంట్రోల్ ఇస్తుంది, చాలా సందర్భాల్లో స్టాపింగ్ డిస్టెన్స్ను తగ్గిస్తుంది, రైడర్కి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఏబిఎస్ అంటే బ్రేక్ కొట్టగానే భయపడాల్సిన అవసరం లేదు అనే టెక్నాలజీ. బైక్ సేఫ్గా ఆగుతుంది, మీరు సేఫ్గా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.